ఐసీసీ చైర్మన్ రేసులో బీసీసీఐ సెక్రటరీ జైషా ఉంటున్నారనే వార్తలు మారుమోగిపోతున్నాయి. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్గా ఉన్న గ్రెగ్ బార్క్లే పదవీకాలం నవంబర్ 30తో ముగుస్తోంది. 2 ఏళ్ల పొడిగింపుతో మొత్తం 4 ఏళ్ల పాటు బార్క్లేనే ఐసీసీ చైర్మన్గా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ పదవిని చేపట్టాలని జైషా ఉవ్వుళ్ళూరుతున్నట్లు తెలుస్తోంది. 35 ఏళ్ల జైషా ప్రస్తుతం బీసీసీఐ సెక్రటరీగా, ఏషియా క్రికెట్ కౌన్సిల్కి చైర్మన్గా, ఐసీసీలో అత్యంత కీలకమైన క్రికెట్ కౌన్సిల్ కమిటీకి చైర్మన్గానూ ఉన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుమారుడైన జైషా మొదటి నుంచి క్రికెట్ వ్యవహారాల్లో చాలా ఇంట్రెస్ట్ని చూపిస్తున్నారు. అలా ఇప్పుడు ఏకంగా ఐసీసీ చైర్మన్ పదవికి పోటీ పడే స్థాయికి చేరుకున్నారు. ఈ నెల 27 లోపు నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉండడంతో జైషా ఆ దిశగా ఆలోచనలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ చైర్మన్ ఎన్నికలో మొత్తం 16 ఓట్లుంటాయి. ఉన్న 16 ఓట్లలో ఐసీసీ చైర్మన్ కావాలంటే 9 ఓట్లు పడాల్సి ఉంటుంది. మరి ఆ 9 ఓట్లు జైషాకు అనుకూలంగా ఉన్నాయా? అసలు ప్లాన్ ఏంటంటే 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ని ప్రవేశపెట్టనున్నారు. సో ఇప్పుడు ఐసీసీ చైర్మన్గా జైషా ఎన్నికై 2 ఏళ్ల తర్వాత తన పదవిని ఎక్స్టెండ్ చేయించుకుంటే 2028 ఒలింపిక్స్లో భారత్ క్రికెట్ ఆడే టైంకి ఆయనే ఐసీసీ చైర్మన్గా ఉంటారు. సో ఇలాంటి గొప్ప అవకాశాన్ని జైషా వదులుకోరని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఐసీసీ ప్రెసిడెంట్గా జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్ వ్యవహరించగా 2014లో ప్రెసిడెంట్ అనే పదవిని తొలగించి ఐసీసీ చైర్మన్ అనే పదవిని ప్రారంభించారు. ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ ఐసీసీకి తొలి చైర్మన్ కాగా ఆ తర్వాత శశాంక్ మనోహర్ సైతం ఐసీసీ చైర్మన్గా పనిచేశారు. ఇప్పుడు జైషా ఐసీసీ చైర్మన్గా ఎన్నికై ఐసీసీలో కీలక పదవి సాధిస్తే ఆ ఘనత సాధించిన 5వ భారతీయుడిగా, అత్యంత పిన్న వయస్కుడైన చైర్మన్గాను రికార్డులు సృష్టిస్తాడు. Thank you.